ప్రభునామానికి మహిమ కలుగును గాక. విశాఖపట్నంలో మరొకసారి మనం ఒక అద్భుతమైనటువంటి 7 గంటల ప్రార్థన ఏర్పాటు చేయబోతున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా, అలానే సాయంకాలం 6 గంటలకి మనకు సభ ప్రారంభమవుతుంది. ప్రార్థన జరిగే స్థలము పోర్ట్ ఇండోర్ స్టేడియం, అక్కైపాలెం, విశాఖపట్నం. పిల్లలు మీ అందరికీ తెలిసిన విషయమే, జనవరి మాసంలో 4 దినాలు ఉద్యోగ మహాసభలు జరిగే విశాఖపట్నంలో ఇదే పోర్ట్ ఇండోర్ స్టేడియంలో వేలాది మందిగా వచ్చి పాల్గొన్నారు. చాలా సంతోషం. మరొకసారి అదే స్థలంలో మనం 7 అవర్స్ 7 గంటలు దేవుని సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యము, ఇది గొప్ప ధన్యత. కంటిన్యూగా 7 గంటల ప్రార్థన, స్తుతి, ఆరాధన, ప్రార్థనలు, మరి పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగునట్లుగా విడుదల ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు, అనేక విషయాల కొరకు దేవుని సన్నిధిలో మనందరం కనిపెట్టి విజ్ఞాపన చేయబోతున్నాం. దైవదాసులు స్టీఫెన్ పాల్ గారు నేరుగా ఈ సభలో పాల్గొని 7 గంటలు మన మధ్యలో ఉండి శ్రేష్టమైన వాక్య సందేశంతో స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలో పాటుగా మనందరినీ కూడా ఆత్మీయ ఉద్యమంలోనికి, దేవుని కృపలోనికి నడిపించబోతూ ఉన్నారు. కాబట్టి మీరు మీ కుటుంబాలుగా రావాల్సిందిగా, మీ యవన బిడ్డలతో కలిసి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుండగా వారి పైన బలముగా దేవుని కటాక్షం కృమ్మరించబడినట్లుగా వారి కొరకు దైవదాసు స్టీఫెన్ పాల్ గారు మేము ప్రార్థనలు కూడా చేయబోతున్నాం. ప్రార్థన అనంతరం మీ అందరికీ కూడా ప్రేమ విందు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందరూ కలిసి రావాల్సిందిగా ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.